హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని నో అవర్ ఆర్గాన్ సిస్టమ్స్, మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు వీడియోస్ అన్ని చూసి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? చేశారు కదా. ఇంతకుముందు మీరు జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే శ్వాస వ్యవస్థ, ఈ వ్యవస్థల గురించి తెలుసుకున్నారు కదా. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేసి వాటిల్లో ఇచ్చిన నమూనాలు కూడా చేశారు కదా. జీర్ణ వ్యవస్థ అంటే మన నోటి ద్వారా తీసుకున్న ఆహార వాహిక నుండి జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ జీర్ణ రసాలతో కలిసి తర్వాత చిన్న ప్రేగులో ఆ ఆహారంలోని పోషకాలు, లవణాలు అన్ని పీల్చుకుంటాయి రక్తంలోకి. తర్వాత ఆ చిన్న ప్రేగులో ఉన్న ఆహారం నిదానంగా కదులుతూ అలాగే పెద్ద ప్రేగులోకి వస్తుంది. పెద్ద ప్రేగులోకి వచ్చేసరికి ఆ జీర్ణం అయిపోయి ఉంటుంది పూర్తిగా. ఇంకా జీర్ణం కాకుండా మిగిలిన ఆహారం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న నీటిని పెద్ద ప్రేగులో రక్తంలోకి పీల్చుకుంటాయి. ఆ నీటిని పెద్ద ప్రేగులో ఆ నీటిని కూడా పీల్చుకున్న తర్వాత అది అక్కడి నుంచి పురీషనాళంలోకి వస్తుంది. అజీర్ణం కాని ఆహారం అంటే మలమంతా పురీషనాళంలోకి వస్తుంది. ఆ వ్యర్థం అంతా పురీషనాళంలో పాయువు ద్వారా మనం విసర్జిస్తాం కదా. ఆ మలాన్ని మనము పాయువు ద్వారా విసర్జిస్తాం. అలాగే శ్వాస వ్యవస్థ అంటే మనం శ్వాసిస్తున్నాం కదా, ఊపిరి పీల్చుకొని వదులుతున్నాం. ఇందులో మనకి ముక్కు, ఊపిరితిత్తులు, అలాగే గాలి గొట్టం, ఈ మూడు ఉన్నాయి కదా. ఈ మూడు శ్వాస వ్యవస్థలో భాగాలు. మనం ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాము. గాలిలో రకరకాల వాయువులు ఉన్నాయి, అందులో ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ని ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తుంది. రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వచ్చేస్తుంది కదా. ఈ రక్తంలోకి వెళ్ళిన ఆక్సిజన్ ఆ రక్తం ద్వారా కణాల వరకు వెళ్ళి కణాల దగ్గర రక్తంలో ఉన్న మిగతా పోషకాలతో పాటు ఈ ఆక్సిజన్ ఉపయోగించుకొని శక్తిని తయారు చేసుకుంటుంది కణాలకి కదా. ఆ తర్వాత అక్కడ తయారైన కార్బన్ డైఆక్సైడ్ని రక్తంలోంచి మళ్ళీ తీసుకొని ఊపిరితిత్తుల దగ్గర వరకు వచ్చి ఊపిరితిత్తుల్లో ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ గాల్లోకి వదులుతాము. అది మనం బయటకి వదిలేస్తాం కదా. ఆ శ్వాసని బయటకు వదిలేస్తాం. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. ఇది శ్వాస వ్యవస్థ. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి? మన శరీరంలో గుండె, రక్తనాళాలు, అలాగే దాని లోపల ఉన్న రక్తము, ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. గుండె ఏం చేస్తుంది? రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకి పంప్ చేస్తుంది, అక్కడికి పంపిస్తుంది కదా. రక్తనాళాల్లోనే ఆ రక్తం ప్రవహించి శరీరంలోని అన్ని భాగాలకి చేరుతుంది. రక్తనాళాలు అంటే పైపులు లాంటివి. ఇందులో ఉన్న రక్తము మన శరీరంలో అన్ని భాగాలకి మంచి రక్తాన్ని అంటే ఆక్సిజన్తో నిండిన రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకి చేర్చి శరీరంలోని అన్ని భాగాల నుంచి చెడు రక్తాన్ని అంటే ఆక్సిజన్ లేని రక్తాన్ని తీసుకొని మళ్ళీ గుండెకి వచ్చేస్తుంది కదా. గుండె మంచి రక్తాన్ని పంపిస్తూ చెడు రక్తాన్ని తీసుకుంటూ ఉంటుంది కదా. ఇక్కడ వరకు మీకు అన్ని అర్థమయ్యాయి కదా. అలాగే మోడల్స్ అన్ని కూడా చేశారు కదా. There are many filters in our body. They purify our blood by removing harmful substances. మన శరీరంలో అనేక వడపోత ఫిల్టర్లు ఉన్నాయి. వడపోత ఫిల్టర్ అంటే మీకు తెలుసు కదా. మీరు కాఫీ కానీ టీ కానీ చేసినప్పుడు వడపోత ఫిల్టర్ ఉంటుంది. దాంట్లో వడగట్టి ఆ కాఫీ పొడి, టీ పొడి పక్కకు తీసేసి కాఫీని మాత్రం తాగుతాం కదా. అలాగే నీటిని కూడా మనం వడగట్టి తాగుతాము. ఇలా వడపోత ఫిల్టర్ అంటే తెలుసు కదా. ఈ శరీరంలో
అనేక వడపోత ఫిల్టర్లు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే హానికరమైన పదార్థాలను, మన శరీరానికి హాని కలిగించి చెడు చేసే పదార్థాలను రక్తం నుండి వేరు చేసి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. మన శరీరంలో చెడు చేసే పదార్థాలని రక్తం నుండి వేరు చేసి మన రక్తాన్ని శుభ్రపరుస్తాయి, మన రక్తాన్ని క్లీన్ చేస్తాయి. ఏంటివి? ఫిల్టర్లు, మన శరీరంలో ఉన్న వడపోత ఫిల్టర్లు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్క్రేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. ఆఫ్టర్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ యు ఫీల్ లైక్ గోయింగ్ టు టాయిలెట్. ఆఫ్టర్ ప్లేయింగ్ బాడీ బికమ్స్ వెట్ విత్ స్వెట్. వేర్ డస్ దే కమ్ ఫ్రమ్? మనకి ఉదయం లేచిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్ళాలి అనిపిస్తుంది కదా. ఉదయం లేచిన వెంటనే మీరు మూత్ర విసర్జన, మల విసర్జన చేస్తారు కదా, పాస్కి వెళ్తారు కదా. అలాగే ఆటలు ఆడిన తర్వాత మన శరీరం చెమటతో తడిసిపోతుంది. మనం ఎప్పుడైనా బాగా ఆడుకుంటే మన శరీరం అంతా చెమట వస్తుంది కదా. ఈ మూత్రము, చెమట ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా మీకు? ఈ మూత్రము, చెమట ఎక్కడి నుంచి వస్తున్నాయి? There is a purification mechanism in our body to filter impurities. మన శరీరంలో వ్యర్థాలను వడపోయడానికి ఒక శుద్ధి చేసే యంత్రాంగం ఉంది. మన శరీరంలో ఉన్న వ్యర్థము అంటే పనికిరానిది. మన శరీరంలో ఉన్న ఈ పనికిరాని వ్యర్థాలని వడపోత పోయడానికంటే వాటిని వేరు చేసి బయటకు పంపించడానికి, మన శరీరంలో ఉన్న వ్యర్థాన్ని వేరు చేసి బయటకు పంపించడానికి ఒక శుద్ధి చేసే యంత్రాంగం, క్లీన్ చేసే యంత్రాంగం ఉంది. ద సిస్టమ్ విచ్ రిమూవ్స్ ఎక్సెస్ unnecessary materials from the body fluids of an organism is called excretory system. Our body has 3 major excretory organs like kidneys, lungs and skin. మన శరీరంలోని అధికమైన అంటే మన శరీరంలో ఎక్కువైన లేదా అనవసరమైన పదార్థాలను, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారంలో అన్ని పోషకాలు రక్తంలోకి వెళ్తాయి దాదాపుగా కదా. కానీ అన్నీ మన శరీరానికి అవసరం లేదు కదా. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని అసలు అనవసరమైనవి కూడా ఉంటాయి, కొన్ని హానికరమైనవి కూడా ఉంటాయి కదా. ఇలాంటి పదార్థాలని బయటకు పంపించే వ్యవస్థని మనము విసర్జక వ్యవస్థ, ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటాం. మన శరీరంలో ఎక్కువైన పదార్థాలని లేదా అనవసరమైన పదార్థాలని బయటకు పంపించే వ్యవస్థనే విసర్జక వ్యవస్థ, ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటాం. మన శరీరంలో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం అనే 3 ప్రధాన విసర్జక అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో విసర్జక వ్యవస్థలో ముఖ్యంగా 3 ఉన్నాయి: మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం కదా. మొదట మనం మూత్రపిండాలు, కిడ్నీస్ గురించి తెలుసుకుందాం. We have 2 kidneys located in the abdominal cavity, one on either side of the spine. మన శరీరంలో 2 మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరుపక్కలా ఉంటాయి. తెలుసు కదా మీకు మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి అనేది? మనకి నడుముకి ఎడమ కుడి పక్కల్లో వెన్నెముకకి అటువైపు ఇటువైపు ఉంటాయి 2 మూత్రపిండాలు. కిడ్నీస్ ఆర్ బీన్ షేప్డ్ ఆర్గాన్స్. కిడ్నీస్ చూస్తే మీరు ఇక్కడ పక్కన చిత్రం ఉంది కదా, ఇక్కడ చూడండి 2 కిడ్నీస్ ఉన్నాయి కదా, అటువైపు ఇటువైపు. అవి చూస్తే మీకు ఏ గింజ ఆకారం కనిపిస్తుంది? చిక్కుడు గింజ కదా.
మీరు ఎప్పుడైనా చిక్కుడు గింజలు తింటూ ఉంటారు కదా, అవి కూడా ఇదే ఆకారంలోనే ఉంటాయి. దే ఫిల్టర్ ద బ్లడ్ అండ్ రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఇట్. ఈ మూత్రపిండాలు అనేవి మనకి రక్తాన్ని వడగట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలని రక్తంలోంచి తొలగిస్తాయి, అంటే రక్తాన్ని వడగడతాయి. These impurities are sent out in the form of urine. Let us observe the picture and its parts. ఈ మలినాలన్నీ కూడా రక్తంలో వడగట్టబడిన మలినాలన్నీ కూడా బయటకు పంపించాలి కదా. కిడ్నీలు వడకడతాయి. ఆ వడగట్టిన మలినాల్ని మూత్రం రూపంలో, మనకి పాస్ రూపంలో బయటకి పంపివేయబడతాయి. ఆ మలినాలన్నీ పాస్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ పక్కన చిత్రం ఉంది కదా, ఈ చిత్రాన్ని చూడండి, అలాగే అందులో భాగాలను ఒకసారి పరిశీలించండి. ఇక్కడ చిత్రం చూడండి, మనకి చిత్రంలో కుడివైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి 2 కిడ్నీలు, మూత్రపిండాలు ఉన్నాయి కదా. ఎడమ వైపు కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ. ఎడమ వైపు మూత్రపిండం, కుడివైపు మూత్రపిండం. అలాగే ఈ మూత్రపిండం నుంచి 2 నాళాలు బయటకు వస్తున్నాయి కదా. ఈ 2 నాళాలని యూరెటర్ అంటే మూత్రనాళము అంటాం. అంటే కిడ్నీల్లోంచి ఆ వ్యర్థాలన్నీ కూడా మూత్రం రూపంలో ఈ నాళాల ద్వారా కిందకు వస్తాయి. మూత్రం రూపంలో ఈ నాళాల ద్వారా కిందకు వస్తాయి. మనకి రక్తం నుంచి వేరు చేయబడిన వ్యర్థాలతో కూడిన మూత్రము, అంటే ఒక్కొక్క కిడ్నీ నుంచి రక్తంలోంచి వ్యర్థాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ మూత్రంలో ఉన్న వ్యర్థాలతో కలిపి ఆ మొత్తం మూత్రం ఇలా కిందకి బ్లాడర్లోకి వస్తుంది. ఈ కిడ్నీల నుంచి బ్లాడర్లోకి వచ్చే నాళాలని మనము యూరెటర్ అంటే మూత్రనాళము అంటాం. ఈ నాళాలని మనము మూత్రనాళాలు అంటాం, ఇంగ్లీష్లో యూరెటర్. ఈ మూత్రనాళాల్లోంచి రక్తము బ్లాడర్లోకి వస్తుంది, అంటే మూత్రాశయము. అంటే ఇక్కడ ఆ మూత్రం అంతా నిల్వ ఉంటుంది. మనకి రక్తంలోంచి వచ్చిన మూత్రం అంతా ఈ బ్లాడర్లో నిలువ ఉంటుంది. అక్కడ నిలువ ఉన్న మూత్రము కాసేపటికి నిండిపోతుంది కదా, ఈ బ్లాడర్ ఆ మూత్రంతో నిండిపోతుంది కదా. అప్పుడు మనకి యూరిన్ చేయాలి, అంటే మూత్ర విసర్జన చేయాలి, పాస్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. అప్పుడు మనకి ఈ బ్లాడర్ నెక్, ప్రసేకము, ఈ బ్లాడర్ నెక్ ఉంది కదా, ప్రసేకం ద్వారా మనము మూత్ర విసర్జన చేస్తాం. ఆ మూత్రం అంతా బయటకి ఆ ప్రసేకం ద్వారా వెళ్ళిపోతుంది. అర్థమయ్యాయి కదా. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ పక్కన రెడ్ కలర్లో, బ్లూ కలర్లో, నీలి రంగులోను ఎరుపు రంగులోను 2 నాళాలు ఉన్నాయి కదా. ఇవి రక్తనాళాలు. ఎరుపు రంగులో ఉన్నది మంచి రక్తము, నీలి రంగులో ఉన్నది చెడు రక్తము. మూత్రపిండాల్లోకి, అలాగే నీలి రంగులో ఉన్న నాళాల నుంచి కూడా మూత్రపిండాల్లోకి ఉన్నాయి కదా నాళాలు. ఇలా రక్తము ఒక దాంట్లోంచి మూత్రపిండంలోకి వెళ్తుంది. అందులో వ్యర్థాలన్నీ వేరు చేయబడతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లోంచి మళ్ళీ తిరిగి రక్తం వెళ్ళిపోతుంది. ఆ వ్యర్థాలన్నీ మూత్రపిండాల్లో వేరు చేయబడి మూత్రంతో కలిసి బయటకు వచ్చేస్తాయి. ఇలాగా మూత్రనాళం నుండి బయటకు వచ్చేస్తాయి. అర్థమైంది కదా మూత్రపిండాల వ్యవస్థ గురించి. మూత్రపిండాలు మన శరీరంలో రక్తంలో ఉన్న మలినాల్ని వేరు చేసి మూత్రం ద్వారా బయటకి పంపిస్తాయి. తర్వాత లంగ్స్, ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల గురించి మీరు ఆల్రెడీ కింది తరగతిలో నేర్చుకున్నారు కదా. లంగ్స్ ఆర్ ద స్పాంజీ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. లంగ్స్ అనేవి స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. మన శరీరంలో స్పాంజ్ లాంటి నిర్మాణాలు ఊపిరితిత్తులు. లంగ్స్ హెల్ప్ ఇన్ అబ్జార్బింగ్ ఆక్సిజన్ అండ్ రిలీజింగ్ కార్బన్ డయాక్సైడ్ ఫ్రమ్ ద బ్లడ్. కార్బన్ డయాక్సైడ్ కమ్స్ అవుట్ డ్యూరింగ్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్. మనకి ఊపిరితిత్తుల గురించి తెలుసుకున్నాం కదా. ఊపిరితిత్తులు ఏం చేస్తాయి?
శ్వాసక్రియలో అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ని ఊపిరితిత్తులకు చేరి అది రక్తంలో కలుస్తుంది. ఆక్సిజన్ మన శరీరంలోకి ఊపిరితిత్తు ద్వారా రక్తంలోకి ఎక్కడ కలుస్తుంది? ఊపిరితిత్తుల లోపల కలుస్తుంది. అప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్. రక్తంలోకి ఆక్సిజన్ వెళ్తుంది, రక్తంలోంచి కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది, మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అలా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ నిశ్వాసం అంటే ఎక్స్పిరేషన్. మనం గాలి బయటకు వదిలే ప్రక్రియ. గాలి బయటకు వదిలే ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తుల నుండి ఈ కార్బన్ డయాక్సైడ్ మొత్తం బయటకి పంపివేయబడుతుంది. అంటే ఇది కూడా విసర్జక వ్యవస్థే కదా. మన శరీరంలోకి ఆక్సిజన్ తీసుకొని రక్తంలోకి కలిసేలా చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ అది మనకు అవసరం లేదు కదా, అంటే అది కూడా వ్యర్థమే కదా. కార్బన్ డయాక్సైడ్ ఆ వ్యర్థాన్ని ఊపిరితిత్తులు రక్తంలోంచి బయటకు తీసుకుని వచ్చి అవి మనం గాలి వదిలినప్పుడు నిశ్వాసం చేసినప్పుడు అవి తిరిగి గాల్లోకి వదిలేయబడతాయి. ఇది కూడా ఒక విసర్జన ప్రక్రియ. అలాగే స్కిన్ చర్మం. మన చర్మం కూడా విసర్జక వ్యవస్థలో ఒక అవయవం. స్కిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ విజిబుల్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. మన చర్మం అనేది మన శరీరంలో అన్నిటికన్నా అతి పెద్ద విసర్జక అవయవం. ఊపిరితిత్తులు మనకు కనిపిస్తాయా? కనిపించవు. కిడ్నీలు, మూత్రాశయము ఇవన్నీ మనకు కనిపిస్తాయా? కనిపించవు. ఎందుకంటే శరీరం లోపల ఉంటాయి. కానీ చర్మము మన శరీరం మీదనే పైననే ఉంటుంది. కాబట్టి ఇది మనకి బయటకి కనిపించే అతి పెద్ద విసర్జక అవయవము. ఇట్ కంటైన్స్ స్వెట్ గ్లాండ్స్. మన చర్మంలో స్వెట్ గ్లాండ్స్ చెమట గ్రంథులు ఉంటాయి. మన చర్మంలో చెమట గ్రంథులు అనేవి ఉంటాయి. ఇట్ ఎలిమినేట్స్ ద excess of water and salts from the body in the form of sweat. మన శరీరంలో ఉన్న అదనపు నీటిని, మన శరీరంలో ఎక్కువగా ఉన్న నీటిని, అలాగే లవణాలను, మన రక్తంలో కలిసిపోయిన లవణాలను ఎక్కువగా ఉంటే ఆ లవణాలను కూడా చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. మన చర్మం మన శరీరంలో ఎక్కువగా ఉన్న వాటర్ని, ఎక్కువగా ఉన్న లవణాలని చెమట రూపంలో బయటకి విసర్జిస్తుంది. మనకి చెమట వస్తుంది అంటే అందులో నీరు, లవణాలు కూడా ఉంటాయి కదా. ద స్వెట్ కమ్స్ అవుట్ త్రూ ద స్మాలెస్ట్ పోర్స్. స్వెట్ పోర్స్ అంటాం వీటిని. ఇన్ ద స్కిన్. చెమట అనేది మన చర్మంలోని అతి చిన్న రంధ్రాలు. వీటినే స్వేద రంధ్రాలు, చెమట రంధ్రాలు అంటాం. అవి చాలా చిన్నగా ఉంటాయి. వీటి ద్వారా చర్మంలోంచి చెమట అనేది బయటకు వచ్చేస్తుంది. స్వేద రంధ్రాల నుండి చెమట బయటకు వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చర్మం యొక్క డయాగ్రాము. ఈ డయాగ్రామ్లో చూడండి, 2వ పార్ట్ 4వ పార్ట్ చూడండి. మన వెంట్రుక ఉంది కదా పక్కన, వెంట్రుక కన్నా ఎంత చిన్నగా ఉంది చూడండి. మన చర్మం మీద ఉన్న వెంట్రుక కన్నా ఈ పక్కన 3 వెంట్రుకలు ఉన్నాయి కదా, ఈ వెంట్రుక కన్నా స్వేద గ్రంథి ఎంత చిన్నగా ఉంది చూడండి. ఇలా ఈ గ్రంథి లోపల వరకు వెళ్ళి లోపల ఒక ఉండలాగా ఉంటుంది చుట్టుకొని. ఈ స్వేద గ్రంథిలోంచి మనకి చెమట అలాగే అందులో ఉన్న లవణాలు బయటకు వచ్చేస్తాయి. ఈ లోపల ఉన్న ఈ ఉండలాగా లోపల ఉంది కదా 4వ భాగం స్వెట్ గ్లాండ్ అంటాం. స్వేద గ్రంథి. ఇందులో మనకి రక్తంలోంచి స్వేదం అంతా అంటే చెమట అంతా సేకరించబడి ఆ చెమట ఈ స్వేద రంధ్రం ద్వారా చర్మంలోంచి బయటకు వచ్చేస్తుంది కదా. ఇది చర్మం చేసే పని. చర్మము మన రక్తంలో ఎక్కువగా ఉన్న లవణాలని, ఎక్కువగా ఉన్న నీటిని స్వేద గ్రంథులు, స్వేద రంధ్రం ద్వారా బయటకు పంపించేస్తుంది. అదే మనము చెమట అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా మనకి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం అనే 3 ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఉన్నాయి.
విసర్జక వ్యవస్థలో ఈ 3 ఆర్గాన్స్ 3 అవయవాలు ఉన్నాయి. చర్మము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. ఈ 3 కూడా మన శరీరంలోంచి వ్యర్థాలని బయటకు పంపిస్తాయి. మూత్రపిండాలు రక్తంలో ఉన్న మలినాలని, రక్తంలో ఉన్న వ్యర్థాలని మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. రక్తాన్ని వడగట్టి బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులు రక్తంలో కలిసిపోయిన కార్బన్ డైఆక్సైడ్ని మనం గాలి వదిలినప్పుడు బయటకు పంపించేస్తాయి. అలాగే చర్మము రక్తంలో ఎక్కువగా ఉన్న నీటిని, ఎక్కువగా ఉన్న లవణాలని చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. డ్రింక్ మోర్ వాటర్ అండ్ ఈట్ ఫైబరస్ ఫుడ్. మనం ఎక్కువగా నీళ్లు తాగాలి. అలాగే పీచు పదార్థాలు బాగా తినాలి. పీచు పదార్థాలు అంటే తెలుసు కదా, మనకి పీచు ఉండాలి. మనకి పొట్టు తీయని బియ్యంతో చేసిన అన్నము, అలాగే పాలిష్ చెయ్యని బియ్యం అంటాం దాన్నే. అలాగే రకరకాల కూరగాయలు, పండ్లు ఇవన్నీ మనం బాగా తినాలి. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగాలి. ఇది అసలే వేసవికాలం కదా, ఇప్పుడు మీరు ఎక్కువగా వాటర్ మెలన్, కర్బూజా ఇట్లాంటి పండ్లు బాగా తింటూ, టెంకాయలు నీళ్లు తాగుతూ, అలాగే మంచి ఆహారం తీసుకుంటూ ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి కదా. దే హెల్ప్ టు ఎలిమినేట్ వేస్ట్స్ ఫ్రమ్ ద బాడీ. మనం ఎక్కువగా నీరు తాగి పీచు పదార్థాలు బాగా తింటూ ఉంటే అవి మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. ఏం చేస్తాయి మూత్రపిండాలు? రక్తాన్ని వడగడుతూ ఉంటాయి కదా, మీకు బాగా తెలుసు కదా. ఎక్కువ నీరుంటే అది ఈజీగా వడగట్టగలదు. మీరు సింపుల్గా ఆలోచించాలి అంటే, ఒక బురద నీళ్ళు తీసుకోండి. అందులో బురద ఎక్కువగా ఉండి నీళ్ళు తక్కువగా ఉన్నాయనుకోండి, వడగట్టే కాగితంతో కానీ లేదా వడగట్టే ఫిల్టర్తో కానీ మనము ఆ బురద నీటిని వడగట్టాలి అంటే, దానిలో ఎక్కువ బురద తక్కువ నీళ్ళుంటే కష్టమవుతుంది వడగట్టడం. అదే మనకి ఎక్కువ నీళ్ళు తక్కువ బురద ఉంటే ఈజీగా వడగట్టచ్చు కదా. ఈజీగా ఆ నీళ్లు బయటకు వచ్చేస్తాయి. మంచి నీళ్ళు బురదంతా వడగట్టేసి ఈజీగా మంచి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి కదా. అంటే మనం మలినాల్ని ఈజీగా వేరు చేయగలం. అలాగే రక్తంలో నీరు బాగా ఉంటే మనం మూత్రపిండాలు సులభంగా రక్తాన్ని వడగట్టగలవు. అందుకే మనం నీరు ఎక్కువగా తాగాలి. చర్మం కూడా అంతే, ఎక్కువ నీటిని బయటకు పంపిస్తుంది కదా. ఈ ఎక్కువైన లవణాలని పంపించాలంటే ఉత్త లవణాలని పంపించలేదు, వాటిని నీటితో కలిపే పంపించాలి చెమట రూపంలో కదా. అంటే మనం నీరు బాగా తాగితే ఈ ఎక్కువైన లవణాలన్నీ బయటకు ఈజీగా వచ్చేస్తాయి. మన శరీరంలో నీరుంటే అది ఈజీగా పంపించగలదు చర్మం కదా. అలాగే పీచు పదార్థాలు మన జీర్ణ వ్యవస్థలో చిన్న పేగులో పెద్ద పేగులో ఆహారం సులభంగా కదలాలి, అక్కడ బాగా జీర్ణం అవ్వాలి అంటే మనకి పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి. అలా తింటే ఆహారం సులభంగా కదిలి ఈజీగా బయటకు వచ్చేస్తుంది కదా. జీర్ణ వ్యవస్థలోంచి వేస్ట్గా ఉన్న ఆహారం ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అందుకే మనం నీరు బాగా తాగి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు బాగా తినాలి. వైల్ వాకింగ్ అలాంగ్ ద రోడ్, మనం రోడ్డు మీద రహదారి మీద నడుస్తూ ఉన్నప్పుడు వి హియర్ ద సౌండ్ ఆఫ్ ఏ బస్ హార్న్. మనకి ఒక బస్సు హార్న్ వినిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? వి ఇమ్మీడియట్లీ మూవ్ అసైడ్. హౌ ఆర్ వి ఏబుల్ టు మూవ్? మనం వెంటనే పక్కకు వెళ్తాం కదా. బస్ హార్న్ వినిపిస్తోంది, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, అప్పుడు బస్ హార్న్ వినిపిస్తే వెంటనే మనం సైడ్కి వెళ్తాం. మనం వెంటనే అలా ఎలా కదలగలిగాము కదా. ఆలోచించారు ఎప్పుడైనా అంత తొందరగా మనం వెంటనే ఎలా పక్కకు జరిగాము? అవర్ బాడీ హ్యాస్ అన్ అమేజింగ్ సిస్టమ్ విచ్ పెర్ఫార్మ్స్ మోర్ దెన్ ఏ కంప్యూటర్. వాట్ ఈజ్ ఇట్? మీకు కంప్యూటర్ తెలుసు కదా, కంప్యూటర్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో మీకు తెలుసు కదా. మీరు ఏదైనా ఒక చిన్న లెక్కని కంప్యూటర్కి ఇస్తే అది సెకండ్లలో మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా. అంత ఫాస్ట్గా మీకు కంప్యూటర్ పనిచేస్తూ ఉంటుంది. కంప్యూటర్ కన్నా మించి దానికన్నా అద్భుతమైన వ్యవస్థ మన శరీరంలో ఉంది. అదేంటి మీకు తెలుసా?
కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా అద్భుతమైన వ్యవస్థ మన శరీరంలో ఉంది. అదేంటి? అదే నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. మనం బస్ హార్న్ వినగానే పక్కకు జరిగాం కదా వెంటనే. అలాగే మన శరీరంలో ఈ అద్భుతమైన వ్యవస్థ ఉండటం వల్లే అలా మనం పక్కకు కదులుతాం. ఆ నాడీ వ్యవస్థే మనకి పక్కకు కదలాలి అని సూచనలు ఇస్తుంది. ఒకసారి నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. There is a perfect network connection from head to toe in our body. మన శరీరంలో తల నుండి కాలి వేళ్ళ వరకు, ఇక్కడ పక్కన చిత్రంలో చూస్తున్నారు కదా, తల నుండి మొత్తం కాలి వేళ్ళ వరకు మన శరీరంలో అన్ని భాగాల వరకు ఒక సమర్థవంతమైన అనుసంధాన వ్యవస్థ ఉన్నది. ఈ మొత్తం తల నుంచి కాలివేల వరకు శరీరం మొత్తాన్ని అనుసంధానించే వ్యవస్థ ఒకటి ఉంది. ద బ్రెయిన్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద బాడీ త్రూ నర్వ్స్. ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ద నెర్వ్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ ద నర్వస్ సిస్టమ్. మనకి మెదడు అనేది నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. మన శరీరం మొత్తాన్ని, మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలను నియంత్రించేది మెదడు. ఇది నాడుల ద్వారా ఈ శరీరం మొత్తాన్ని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మెదడు, వెన్నెముక, నాడులు. ఈ మన తలలో ఉన్న మెదడు, మన వెన్నెముక లోపల ఉన్న వెన్ను నాడి, ఈ మొత్తం శరీరంలో ఉన్న మిగతా నాడులు. ఇక్కడ నరాలు అని ఇచ్చారు, నాడులు అవి. ఈ మొత్తం నాడులు, ఈ మూడింటిని కలిపి మనము నాడీ వ్యవస్థ అంటాం. మెదడు, వెన్నుపాము, మొత్తం శరీరం ఉన్న నాడులు. ద నర్వ్స్ ట్రాన్స్మిట్ మెసేజెస్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు ద బ్రెయిన్ అండ్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. ఈ నాడులు ఏం చేస్తాయంటే సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని, మెసేజ్ని శరీర భాగాల నుండి మెదడుకి, అలాగే మెదడు నుండి శరీర భాగాలకు తీసుకొని పోతాయి. ద ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ ద స్కిన్ ఆర్ అవర్ సెన్సరీ ఆర్గాన్స్ అండ్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ త్రూ నర్వ్స్. మనకి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు. వీటిని మనం జ్ఞానేంద్రియాలు అంటే మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఈ 5 ఇంద్రియాల ద్వారానే మనం తెలుసుకుంటాం. కళ్ళ ద్వారా మనము చూసి తెలుసుకుంటాం, చెవుల ద్వారా విని తెలుసుకుంటాం, ముక్కు ద్వారా వాసన చూసి తెలుసుకుంటాం, నాలుక ద్వారా రుచి చూసి తెలుసుకుంటాం, చర్మం ద్వారా టచ్ చేసి స్పర్శ ద్వారా తెలుసుకుంటాం కదా. ఈ 5 ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలు అంటాం, సెన్సరీ ఆర్గాన్స్. ఈ సెన్సరీ ఆర్గాన్స్ నుంచి మనకి నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. ఈ మొత్తం అవయవాలు నాడుల ద్వారా మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మనం ఏదైనా ముట్టుకున్నాము, వెంటనే మనకి అది ముట్టుకున్నట్టుగా ఆ స్పర్శ జ్ఞానం అనేది నాడుల ద్వారా మెదడుకు వెళ్తుంది. ఆ సమాచారం, మనం ఇది ముట్టుకున్నాము, మనకి చేతికి అది తగులుతోంది అని ఆ సమాచారం మెదడుకి వెళ్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది అది ముట్టుకున్నాము అని. అలాగే ఇందాక చెప్పాం కదా, బస్ హార్న్ వినిపించింది. ఎలా వినిపిస్తుంది? చెవుల ద్వారా. చెవుల ద్వారా వినిపించినప్పుడు చెవుల నుంచి ఆ సమాచారం మెదడుకి వెళ్తుంది. మెదడు వెంటనే మనకి శరీరానికి పక్కకు జరుగు అని సంకేతం ఇస్తుంది. అప్పుడు మనం పక్కకు జరుగుతాం. When our sense organs feel any sensation, the nerves attached to these organs transmit messages to the brain. ఇందాక చెప్పా కదా, ఈ అవయవాలన్నిటికీ, జ్ఞానేంద్రియాలన్నిటికీ కూడా ఏదైనా సమాచారం అనుభూతి చెందినప్పుడు ఆ అవయవాలు అనుభూతి చెందితే ఏ సమాచారమైనా సరే, కళ్ళైతే చూడటం, చెవులైతే వినటం, ముక్కైతే వాసన చూడటం, నాలుకైతే రుచి,
చర్మం అయితే స్పర్శ. ఈ 5 ఇంద్రియాలు ఏ అనుభూతి చెందినా ఆ సమాచారాన్ని నాడుల ద్వారా మెదడుకు సమాచారం పంపుతాయి. The brain identifies different types of messages and helps us understand what we see, hear, smell, taste and touch. ఈ వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఏది ఎలాంటి సమాచారము అని విశ్లేషించి మన మెదడు మనం చూసిన, విన్న, వాసన చూసిన, రుచి చూసిన లేదా తాకిన సమాచారాన్ని అర్థం చేసుకుని ఏం చెయ్యాలి అని ఆదేశిస్తుంది. మన శరీరం ఈ అవయవాలన్నిటి నుంచి వచ్చిన ఈ సమాచారాన్ని అర్థం చేసుకుని విశ్లేషించి అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎలాంటి సమాచారం అని విశ్లేషించి దానికి సంబంధించి ఏం చెయ్యాలి అని మళ్ళీ మిగతా శరీర భాగాలన్నిటికీ ఆదేశాలు ఇస్తుంది. అది మన మెదడు చేసే పని. మెదడు ఒక్కటే కాదు, వెన్నెముక, నాడీ వ్యవస్థ కూడా మెదడు వ్యవస్థలో, నాడీ వ్యవస్థలో భాగమే. నాడులు మన వెన్నెముకకి, మెదడుకి సమాచారాన్ని పంపించడానికి, అలాగే మళ్ళీ అక్కడి నుంచి సమాచారాన్ని తీసుకుని శరీర భాగాలకి తీసుకురావడానికి నాడులు పనిచేస్తాయి కదా. We can enjoy the colors of a butterfly, song of a cuckoo, fragrance of a rose and softness of green grass only because of the effective functioning of the nervous system. మనము సీతాకోకచిలుక రంగుల్ని, అలాగే కోయిల పాటల్ని, గులాబీల పరిమళాల్ని, పచ్చని గడ్డి మెత్తదనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం కదా. ఎప్పుడైనా సీతాకోకచిలుకలు చూసారు కదా, రంగురంగులుగా బాగా అనిపిస్తుంది వాటిని చూస్తే మనకి. అలాగే కోయిల పాటలు వింటున్నప్పుడు మనకి వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. అలాగే గులాబీ పరిమళాలు పీల్చినప్పుడు, గులాబీ సువాసన పీల్చినప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది. పచ్చని గడ్డిని, మెత్తగా ఉన్న పచ్చని గడ్డిని ముట్టుకుంటే కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ మనం ఆస్వాదించగలుగుతున్నామంటే కారణము మన నాడీ వ్యవస్థ. అది చాలా సమర్థవంతంగా పనిచేయడమే. మన నాడీ వ్యవస్థ సమర్థవంతమైన పని విధానమే మనం వీటన్నింటినీ ఎంజాయ్ చేయగలడానికి సహాయపడుతున్నాయి. అవర్ బాడీ ఈజ్ అన్ అమేజింగ్ మెషిన్. మన శరీరం అనేది ఒక అద్భుతమైన యంత్రం. అర్థమైంది కదా. మన శరీరంలో ఉన్న అవయవ వ్యవస్థలు, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఒక మంచి మిషన్కి ఏమేమైతే ఉండాలో అలాంటివన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఆల్ ద సిస్టమ్స్ ఇన్ అవర్ బాడీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ టు కీప్ us హెల్తీ. మన శరీరాన్ని, మనల్ని ఆరోగ్యంగా ఉంచాలి అంటే మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు సమన్వయంతో పని చేస్తాయి కదా. మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు సమన్వయంతో పని చేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోగలం. అవి సమన్వయంతో పనిచేయాలంటే మనము సరైన ఆహారము, సరైన పోషకాలు తీసుకోవాలి. మన జీవితం మనం ఆరోగ్యకరంగా జీవిస్తే మన శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. ద డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్స్ ద ఫుడ్. మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ద రెస్పిరేటరీ సిస్టమ్ ప్రొవైడ్స్ ఆక్సిజన్. మన శ్వాస వ్యవస్థ మనకు ఆక్సిజన్ను అందిస్తుంది. శ్వాస వ్యవస్థ నుంచి ఆక్సిజన్ మన శరీరంలోకి చేరుతుంది కదా. The circulatory system transports oxygen and nutrients to all the parts of the body, and the excretory system collects waste products from all the parts and send them out. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ ఆక్సిజన్ని, పోషకాలని అన్ని శరీర భాగాలకి సరఫరా చేయడంలో తోడ్పడుతుంది. అలాగే విసర్జన వ్యవస్థ శరీరంలో ఎక్కువైన, అధికమైన నీటిని, రక్తంలోని మలినాల్ని శరీరం నుండి విసర్జిస్తుంది. ద నర్వస్ సిస్టమ్ మేక్స్
షూర్ ఆల్ ద సిస్టమ్స్ వర్క్ అండ్ రెస్పాండ్ ప్రాపర్లీ. నాడీ వ్యవస్థ ఈ మొత్తం అన్ని వ్యవస్థలు సక్రమంగా చేసేలా చూస్తుంది. ఈ మొత్తం అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూసేది నాడీ వ్యవస్థ. We will learn about other systems present in our body in the higher classes. మీరు పై తరగతులకు వెళ్ళే కొద్దీ మన శరీరంలో ఉన్న మిగతా వ్యవస్థల గురించి కూడా తెలుసుకుంటారు. ఇవి కాకుండా ఇంకా రకరకాల వ్యవస్థలు మన శరీరంలో ఉన్నాయి. వాటి గురించి మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు. ఇప్పుడు అర్థమయ్యాయి కదా మీకు విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ గురించి. అలాగే ఇంతకుముందు భాగాల్లో శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ గురించి కూడా అర్థమయ్యాయి కదా. ఈ మొత్తం భాగాల్ని మీరు బాగా చూడండి. మళ్ళీ ఒకసారి కావాలంటే ఈ పిక్చర్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. పిక్చర్స్ వేయడం, అలాగే వాటిలోని భాగాల్ని బాగా గుర్తించడం కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తేనే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఆ వ్యవస్థల గురించి కూడా మీకు బాగా అర్థమవుతుంది. సరేనా? ఇక్కడ కొన్ని కీలక పదాలు ఇచ్చారు చూడండి. ఈ పదాలు కొన్ని నేర్చుకోండి, వీటికి అర్థాలు కూడా నేర్చుకోండి. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూద్దామా. అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ మెషిన్. మన శరీరం అనేది ఒక యంత్రం లాంటిది. ఒక యంత్రం ఎలా పనిచేస్తుందో మన శరీరం దానికన్నా అద్భుతంగానే పనిచేస్తుంది. అవర్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. మన శరీరంలో బయటకు కనిపించే భాగాలు, అలాగే బయట కనిపించని అంతర్గత భాగాలు ఉన్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ వర్కింగ్ టుగెదర్ టు పెర్ఫార్మ్ ఏ కామన్ వర్క్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్గాన్ సిస్టమ్. ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి, ఒక ప్రత్యేకమైన పని చేయడానికి కొన్ని అవయవాలు కలిసి పని చేయడాన్ని మనము అవయవ వ్యవస్థ అంటాం. ఫుడ్ we eat is digested in the stomach and small intestine. మనం తీసుకున్న ఆహారము జీర్ణాశయము, చిన్న ప్రేగులో జీర్ణమవుతుంది. ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ రెస్పిరేషన్. మనకి శ్వాసక్రియ ద్వారా శక్తి విడుదలవుతుంది. శ్వాసక్రియ ద్వారా మనకి శక్తి విడుదలవదు. శ్వాసక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళి, ఆ రక్తంలోకి వెళ్ళిన ఆక్సిజన్ కణాల దగ్గర శక్తిని విడుదల చేస్తుంది. ద ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. మనం గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే శ్వాసించడం అంటాం. మనం ఊపిరి పీల్చుకోవడం, వదలడం, ఈ రెండింటిని కలిపి శ్వాసించడం అంటాం, బ్రీతింగ్. The heart has 4 chambers and circulates blood to all parts of the body. మనకి గుండెలో 4 గదులు ఉంటాయి. అవి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. The skin, lungs, kidneys and liver are the human excretory systems organs. చర్మము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం ఇవన్నీ కూడా విసర్జక అవయవాలు. మీరు కాలేయం గురించి ఈ భాగంలో తెలుసుకోలేదు, అది మీరు పై తరగతుల్లో తెలుసుకుంటారు. కానీ అది కూడా విసర్జక అవయవాల్లో ఒక భాగమే. ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వస్ కంట్రోల్ ద ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్. మెదడు, వెన్నెముక, నాడులు ఈ 3 కలిగిన నాడీ వ్యవస్థ మన శరీర భాగాల పనితీరును నియంత్రిస్తాయి కదా. ఇవన్నీ మనం నేర్చుకున్న విషయాలు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి. అలాగే మీరు పరికల్పన తయారు చేయడం. మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? మీ దగ్గర ఒక డాక్టరు, హృద్రోగ నిపుణుడు, కార్డియాలజిస్ట్, గుండెకు సంబంధించిన డాక్టరు ఉంటే ఆ డాక్టర్ని గుండె గురించి తెలుసుకోవడానికి నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు అనేది మీరు ఆ ప్రశ్నలు తయారు చేయండి. మీరు గుండె డాక్టర్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు గుండె గురించి?
ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్. మీరు చేయాల్సిన ప్రయోగము, ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ద హార్ట్ అండ్ ఫీల్ ద హార్ట్ బీట్ కేర్ఫుల్లీ. రన్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఫీల్ ఇట్ అగైన్. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్? రైట్ ద డిఫరెన్స్ విత్ రీజన్స్. మీరు మీ గుండె మీద చెయ్యి ఉంచి హృదయ స్పందన కాసేపు వినండి. అలా విని తర్వాత కాసేపు పరిగెత్తండి. ఇప్పుడు మళ్ళీ కాసేపు హృదయ స్పందన చేతి ద్వారా వినడానికి ప్రయత్నించండి, మీ హృదయ స్పందనని. ఇప్పుడు మీ హృదయ స్పందనలో ఏమైనా తేడా వచ్చిందా? మీరు పరిగెత్తడానికి ముందు, పరిగెత్తిన తర్వాత తేడా వచ్చిందా? ఆ తేడాలు ఏమేమి వచ్చాయన్నది రాయండి. అలాగే వాటికి కారణాలు ఏంటి అన్నది చెప్పండి. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. నైపుణ్య సమాచార ప్రాజెక్టులు ఒకటి ఉంది. విజిట్ ఏ డాక్టర్ ఆర్ ఏ నర్స్ నియర్ బై అండ్ ఆస్క్ ద ఫంక్షన్స్ ఆఫ్ వైటల్ ఆర్గాన్స్. మేక్ ఏ బ్రీఫ్ నోట్. మీకు దగ్గర ఉన్న ఒక డాక్టర్ని, నర్సుని సంప్రదించి మన శరీరంలో ముఖ్య భాగాల విధులు, మన శరీరంలో ఏమేమి ముఖ్య భాగాలు ఉన్నాయి, వాటి విధులు, అవి చేసే పనులు ఏంటి అన్నది తెలుసుకోండి. ఒక సంక్షిప్త నివేదిక తయారు చేయండి. ఈ ముఖ్య భాగాలు, వాటి విధుల్ని ఒక నివేదిక తయారు చేయండి. డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. డ్రా ద ఫాలోయింగ్ on a chart. Label them and display them in the classroom. ఈ కింద ఇచ్చిన రెండు వ్యవస్థల్ని బొమ్మలు గీసి వాటిని భాగాలు కూడా గుర్తించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. ఒక చార్ట్ మీద డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, ఎక్స్క్రేటరీ సిస్టమ్, ఇందులో మూత్రపిండాలు మాత్రమే, మూత్రపిండాల వ్యవస్థ, ఈ రెండింటిని చార్ట్ మీద మీరు బొమ్మలు గీసి వాటి భాగాలు గుర్తించి మీ క్లాస్లో ప్రదర్శించండి. అప్రిషియేషన్. వాట్ అమేజెస్ యూ ఇన్ దీస్ బాడీ పార్ట్స్, రైట్ డౌన్. ఇప్పుడు మీకు శరీరంలోని కొన్ని అవయవ వ్యవస్థల గురించి తెలుసుకున్నారు కదా. ఈ అవయవ వ్యవస్థల్లో మిమ్మల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచిన శరీర భాగాలు, మీకు ఎక్కువగా ఆశ్చర్యం కలిగించిన శరీర భాగాలు ఏంటి, వాటి గురించి కొంచెం రాయండి. ఎందుకు నిన్ను ఆశ్చర్యపరిచాయి, అవి చేసే పనులు ఏంటి అన్నది రాయండి.